దిస్ ఈస్ మీరు చూస్తున్నారు వెబ్ డెవలప్మెంట్ విత్ పాండాస్. ఈరోజు మన వీడియోలో లేదా అందరు యూజర్స్ని ఎలా గెట్ చేయాలి అండ్ బేస్డ్ ఆన్ యూజర్ ఐడిని కానీ ఈమెయిల్ బేస్ చేసుకొని ఎలా ఒక యూజర్ని గెట్ చేయాలో చూద్దాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, డేటాని గెట్ చేస్తున్నాం కాబట్టి నార్మల్గా గెట్ మెథడ్ యూజ్ చేస్తాం. యాప్ డాట్ ఇప్పుడు మనం అందరు యూజర్స్ని ఎలా గెట్ చేయాలి చూద్దాం. యాప్ డాట్ గెట్ ఆఫ్ సారీ లేదు కాదు యాప్ డాట్ గెట్ గెట్ మెథడ్ మనం యూజర్స్ అందరు కాబట్టి ఇక్కడ యూజర్స్ అని ఇస్తాను. ఇది అసింక్ మెథడ్ రిక్వెస్ట్ డాట్ ఇవన్నీ కామన్ అనమాట. మనకి ఇక్కడ కానీ మనం ఏం డేటా తీసుకోవట్లేదు కాబట్టి ట్రై రిలాక్స్ బ్లాక్. ఇక్కడ ఏం చేస్తున్నాము, యూజర్ని ఫైండ్ చేస్తున్నాము. అందరు యూజర్స్ కాబట్టి కాన్స్టెంట్ యూజర్ లేదా యూజర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక చెప్పినట్టు ఎవైట్ యూజర్ డాట్ ఫైండ్ అనే ఒక మెథడ్ ఉంది అనమాట. లైక్ అందరు యూజర్స్ లైక్ ఫైండ్ వన్ అంటే ఒక మెథడ్, ఒక్క యూజర్ మాత్రమే ఫైండ్ చేసేది. అదే ఫైండ్ అనే మెథడ్ యూజ్ చేస్తే అందరినీ ఫైండ్ చేసేది అనమాట. ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు రెస్పాన్స్ లో రిటర్న్ లేదా రెస్పాన్స్ డాట్ స్టేటస్ ఆఫ్ ఇక్కడ యూజర్స్ అనే వాళ్ళందరినీ ప్రింట్ చేస్తాను. ఎర్రర్ వచ్చినప్పుడు నార్మల్ ఇంకా రెస్పాన్స్ డాట్ స్టేటస్ ఆఫ్ 400. ఇలా రెస్పాన్స్ డాట్ స్టేటస్ 400 ఆఫ్ జేఎస్ఎన్ డేటాలో మనం ఏం చేస్తున్నాము, యూజర్స్ అనే అందరినీ ప్రింట్ చేస్తున్నాము. ఒకసారి యూజర్స్ అనేది చూద్దాము. ముందల ఇంకో యూజర్స్ రిజిస్టర్ అవుతాము. ముందల లైక్ ఒక యూజరే కదా మనం ఇందాక రిజిస్టర్ అయింది, దానికోసం ఇంకో యూజర్ని రిజిస్టర్ చేస్తాను. సాయి యూజర్ రిజిస్టర్ అవ్వడానికి నేమ్ కానీ కావాలి కాబట్టి నేమ్ సాయి ఇస్తాను. ఇప్పుడు ఒకసారి సెండ్ చేద్దాం. యూజర్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అయిపోయింది. మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది గెట్ మెథడ్ కాబట్టి గెట్ మనం యూఆర్ఎల్ ఏమి ఇచ్చామని, ఇది హెచ్టిటిపి లోకల్ హోస్ట్ అనేది ప్రతి దానికి కామన్ అనమాట. ఈ పోర్ట్ నెంబర్ మాత్రమే చేంజ్ అవుతాయి. మనం ఏంటంటే మనమే ఇచ్చుకోవాలి కాబట్టి 5000 ఇచ్చాము. దాని తర్వాత యూజర్స్ ఓకే, ఎర్రర్ వచ్చింది. ఒకసారి మళ్ళీ సర్వర్ మాపి రన్ చేద్దాం. ఎర్రర్ వచ్చింది. యూజర్ డాట్ లెంత్ అని ఇచ్చాము కానీ గెట్ మెథడ్ గెట్ మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. మళ్ళీ వెళ్ళి గెట్ మెథడ్ రన్ చేద్దాం. ఇదిగోండి ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఇద్దరు యూజర్స్ ఉన్నారు. మళ్ళీ ఇద్దరు యూజర్స్ని వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను, లైక్ నేను రిజిస్టర్ అయితే నా డేటానే రావాలనుకోండి. అదే అలా ఇక్కడ మనకి మాంగోడిబిలో ఏంటంటే ప్రీ డిఫైన్ గా ఐడీస్ అనేది యూనిక్ అదే జనరేట్ చేసింది అనమాట. మనం ఏం జనరేట్ చేయడం అవసరం లేదు. దానికోసం ఆ యొక్క ఐడిని లైక్ ఈమెయిల్ అనేది కానీ యూనిక్ గానే ఉండిద్ది, బట్ ఐడి అనేది చాలా యూనిక్ ఉండిద్ది. లైక్ మనం కనిపెట్టలేము అనమాట ఆ ఐడి అనేది. నార్మల్ గా మాంగోడిబి కాకుండా సీక్వెల్, పోస్ట్ గ్రీస్, మై సీక్వెల్ అయితే నార్మల్ 1 2 3 అని తీసుకుంటాం, కానీ ఇక్కడ యూనిక్ గా ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక యూజర్ని లైక్ ఎవరు రిజిస్టర్ అయితే వాళ్ళ డేటాని గెట్ చేసేది చూద్దాం అనమాట. దానికోసం కానీ యాప్ డాట్ గెట్ మెథడ్ యూజ్ చేస్తాం. గెట్ లో ఇక్కడ యూజర్ కాబట్టి యూజర్స్ కాదు కాబట్టి యూజర్ స్లాష్ మనం ఏం చేస్తున్నాము, ఒక ఐడిని ఇస్తున్నాం కాబట్టి స్లాష్ కాలన్ పెట్టి లైక్ ఒక డేటా లైక్ యూఆర్ఎల్ లైక్ పారామీటర్స్ లాంటిది, లైక్ ఏదైనా నెంబర్ వస్తుంది లేదా ఇంకా డేటా వస్తుంది అనుకున్నప్పుడు ఐడి అనేది తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ కానీ సేమ్ అసింక్ రిక్వెస్ట్ డాట్ రెస్పాన్స్ రెస్పాన్స్ ఒక యారో మెథడ్. మనం ఏం చేస్తాము, ఐడిని తెచ్చుకోవడానికి యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు మనం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ డేటా రిక్వెస్ట్ డాట్ పారామీటర్స్ నుంచి. లైక్ నేను చూపిస్తాను పారామీటర్స్ ఏంటంటే పారామ్స్ అంటారు ఇక్కడ ఏఆర్ఎంఎస్ రిక్వెస్ట్ డాట్ పారామ్స్ డాట్ ఐడి. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ యూఆర్ఎల్ లో ఇక్కడ వస్తుంది అనమాట, ఇక్కడ ఇస్తాం అనమాట. యూజర్ స్లాష్ పెట్టి కాలన్ ఐడి పెట్టాం కదా, ఇక్కడ మనం మన ఐడి అనేది ఇవ్వాలన్నమాట. లైక్ ఇక్కడ పారామీటర్ అనమాట. ఈ పారామీటర్ నుంచి మనం డేటా ఇస్తున్నాం కాబట్టి రిక్వెస్ట్ డాట్ పారామీటర్స్ నుంచి వస్తుంది కాబట్టి రిక్వెస్ట్ డాట్ పారామీటర్స్ డాట్ ఐడి అని ఇచ్చాము. ఇప్పుడు మనం ఒక ట్రై క్యాచ్ బ్లాక్ తీసుకొని నార్మల్గా కోడ్ రాసేద్దాం.
నార్మల్‌గా మనం ఏం చేస్తాము? ఆ ఐడీని తెచ్చుకుంటాం కాబట్టి కాన్స్టెంట్ యూజర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎక్కడి నుంచి ఫైండ్ చేస్తున్నాము? యూజర్ ఐడీని కాబట్టి యూజర్ డాట్ ఫైండ్ బై ఐడీ లైక్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి అందుకని. ఫైండ్ బై ఐడీ, ఫైండ్ బై ఐడీ అండ్ డిలీట్, ఫైండ్ బై ఐడీ అండ్ అప్డేట్ ఇవి కనిపిస్తున్నాయి కదా! ఇయన్నీ మెథడ్స్ అన్నమాట. మనం ఫైండ్ బై ఐడీని బేస్ చేసుకున్నాం కాబట్టి ఐడీ అనే ప్యూరిఫైడ్ మెథడ్ ఉండిద్ది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ డేటా? పారామీటర్స్ నుంచి ఆ వేరియబుల్ పైన డిఫైన్ చేసాం కాబట్టి యూజర్ ఐడీ అని తీసుకుంటాం. ఇది గాని కరెక్ట్ అయితే లైక్ డేటా అనేది చూపియమని లైక్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ 200 అంటే సక్సెస్ మెసేజ్ లాగా. ఏ యూజర్ అయితే లైక్ లాగిన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ లాగా వచ్చేటట్టు అనమాట. దీని తర్వాత లాగ్ ఎర్రర్ వస్తే ఎర్రర్ స్టేటస్ కూడా ఇచ్చేస్తాము. ఇప్పుడు మనం ఒక ఐడీని తీసుకొని పెట్టి చూద్దాం. ఇక్కడ మన యూఆర్ఎల్ ఏందంటే యూజర్ స్లాష్ దాని తర్వాత యూజర్ ఐడీ అనమాట. ఇక్కడ సాయి ఐడీ తీసుకున్నాం. కాపీ చేసి ఇక్కడ సాయి ఐడీ పేస్ట్ చేస్తే ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. లైక్ మనకి ఇది ఏం అవసరం లేదు. తీసేద్దాం. గెట్ మెథడ్ ఓకే. 404 ఎర్రర్ వచ్చింది. ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎప్పుడంటే నాట్ డిఫైన్ వస్తుంది. లాగ్ అనేది మన యూజర్ కన్సోల్ లాగ్ ఇవ్వలేదు. ఉత్త లాగ్ ఇచ్చాం. కన్సోల్ డాట్ లాగ్ ఇద్దాం. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు వెళ్ళి టెండర్ క్లయింట్లో రన్ చేద్దాం. ఓకే. నెట్వర్క్ ఎర్రర్. ఇందాక చేసిన మిస్టేక్ అనమాట. ఇక్కడ వెయిట్ ఇటు మర్చిపోయాం. వెయిట్ ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. వెయిట్ ఇచ్చాము. ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు మనకి ఆ పర్టికులర్ యూజర్ ఐడి మాత్రమే వచ్చింది. లేదా నేను ఇంకో యూజర్ డేటా కావాలనుకోండి. ఆ యూజర్స్ ఒకసారి యూజర్స్ రన్ చేస్తే ఇద్దరు డేటా వస్తది. ఇప్పుడు సుబ్బు ఐడి కావాలంటే సుబ్బుది పెట్టి ఇక్కడ యూజర్ స్లాష్ మన యూఆర్ఎల్ మారిపోద్ది కాబట్టి యూజర్ అని పెట్టి ఇదిగోండి ఇప్పుడు సుబ్బు ఐడి మాత్రమే వస్తుందన్నమాట. ఇది మన లైక్ ఒక యూజర్ ఎలా రిజిస్టర్ అవుతాడు, ఎలా లాగిన్ అవుతాడు, అడ్మిన్‌కి అందరి డేటా ఎలా చూపియాలి అండ్ వాళ్ళ లాగిన్ అయిన డేటా వాళ్ళకి ఎలా చూపియాలి అనేది మనం నోడ్, ఎక్స్‌ప్రెస్ అండ్ మాంగోడిబిలో చూసాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.